Hi friends, thank you so much for subscribing to my channel. పర్సంటేజెస్ అనే టాపిక్లో ఆల్రెడీ నేను 2 మోడల్స్ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు క్లాసులో మోడల్ నెంబర్ 3లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. యాక్చువల్గా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఉద్దేశంతో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా మోడల్ వైజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కో మోడల్ ఒక్కో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు అన్ని మోడల్స్ ఒక సిస్టమేటిక్గా చూసి మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, సో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఒక తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 60% మంది బాలురు కలరు. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 60 ఎక్కువ అయినా ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, సో ఒక తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 60% మంది బాలురు అన్నారు. సో మీరు బాలురు బాయ్స్ గర్ల్స్ తీసుకుంటే 60% మంది బాలురు అన్నారు. సో బాలురు 60%. సో మొత్తం విద్యార్థుల్ని మనం 100% అనుకోవాలి. ఇప్పుడు కూడా టోటల్ విద్యార్థుల్ని 100% అనుకుంటే 100%లో బాయ్స్ 60% అని ఇచ్చారు. సో ఆటోమేటిక్గా గర్ల్స్ ఏమవుతారు, మిగిలిన 40% గర్ల్స్ అవుతారు. ఓకే, సో గర్ల్స్ 40%. ఓకే, సో మొత్తం విద్యార్థుల్ని 100% అనుకోండి. అందులో బాలురు 60% అన్నారు కాబట్టి మిగిలిన 40% బాలికలు గర్ల్స్ అవుతారు. ఓకే, సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 60 ఎక్కువ అన్నారు. సో ఇక్కడ బాలుర పర్సంటేజ్ 60% ఉంది, బాలికల పర్సంటేజ్ 40% ఉంది. పర్సంటేజెస్లో బాయ్స్ గర్ల్స్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది? ఇక్కడ ఇది 60, ఇది 40, అంటే 20% ఎక్కువ ఉంది. ఓకే, బాలుర పర్సంటేజ్ గర్ల్స్ పర్సంటేజ్ కన్నా 20% ఎక్కువ ఉంది. క్వశ్చన్లు ఏమన్నారంటే బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 60 ఎక్కువ అన్నారు. అంటే ఈ 20% 60కి ఈక్వల్. ఓకే, సో బాలురు బాలికల కన్నా పర్సంటేజెస్లో అయితే 20% ఎక్కువ, నంబర్లో అయితే 60 ఎక్కువ. అంటే 20% వాల్యూ 60 అయితే క్వశ్చన్లు ఏమన్నారు, మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. సో మొత్తం విద్యార్థులు మనం ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. సో 100% వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, 20% వాల్యూ 60 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది? సో ఇది చేస్తే 100/20 ఇంటూ 60, 100/20 ఇంటూ 60 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మోడల్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సో 100/20 ఇంటూ 60 దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 20 60లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 100 ఇంటూ 3 300. సో ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 300. ఓకే, ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. యాక్చువల్గా మనం నార్మల్ మెథడ్లో చేస్తే ఎక్స్ అనుకోనము అని చెప్పేస్తే అక్కడ చాలా లెంతీగా వస్తుంది ప్రాబ్లం అంతా కూడా. బట్ ఈ చిన్న లాజిక్ని అప్లై చేస్తే మనం ఈజీగా షార్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో బాలుర పర్సంటేజ్ 60% అన్నారు. మొత్తం విద్యార్థుల్ని 100% అనుకోండి. అందులో బాలురు 60% అంటే మిగిలిన 40% గర్ల్స్ అవుతారు. ఓకే, సో బాలుర పర్సంటేజ్ గర్ల్స్ పర్సంటేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 20% ఎక్కువ ఉంది. అక్కడ క్వశ్చన్లో బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 60 ఎక్కువ అన్నారు. అంటే 20% వాల్యూ 60 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు కాబట్టి మొత్తం విద్యార్థుల్ని 100% అనుకున్నాము. 100% వాల్యూ ఎంత అవుతుంది? 20% వాల్యూ 60 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది? సో 100/20 ఇంటూ 60 దీన్ని సింప్లిఫై చేస్తే 300 వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. ఒక గ్రామంలో 65% మంది అక్షరాస్యులు. నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా 2400 తక్కువ అయినా ఆ గ్రామం యొక్క మొత్తం జనాభా ఎంత? ఓకే, సో ఆ గ్రామంలో అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఉన్నారు. అక్షరాస్యుల శాతం 65% అని ఇచ్చారు. 65%. సో ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాభా 100% అనుకోండి. 100%లో
65% అక్షరాస్యులు అంటే మిగిలిన 35% నిరక్షరాస్యులు అవుతారు, అంతే కదా. సో నిరక్షరాస్యుల పర్సంటేజ్ 35%. ఓకే, ఇప్పుడు ఈ పర్సంటేజెస్లో నిరక్షరాస్యుల పర్సంటేజ్ అక్షరాస్యుల పర్సంటేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? ఈ రెండింటికి డిఫరెన్స్ 30%, అంతే కదా. సో నిరక్షరాస్యుల పర్సంటేజ్ అక్షరాస్యుల పర్సంటేజ్ కన్నా అంటే 35, 65 కన్నా 30 తక్కువ ఉంది. ఓకే, పర్సంటేజెస్లో 30 తక్కువ ఉంది. క్వశ్చన్లు ఏమన్నారు? నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా 2400 తక్కువ అన్నారు. అంటే ఈ 30% వాల్యూ 2400. ఓకే, ఈ 30% వాల్యూ 2400. నిరక్షరాస్యుల పర్సంటేజ్ అక్షరాస్యుల పర్సంటేజ్ కన్నా 30% తక్కువ. నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా 2400 తక్కువ అన్నారు. అంటే పర్సంటేజెస్లో ఎంత తక్కువ, నెంబర్లో ఎంత తక్కువ అని మీనింగ్. కాబట్టి 30% వాల్యూ 2400 అయితే క్వశ్చన్లు ఏమన్నారు? మొత్తం జనాభా ఎంత అన్నారు. మొత్తం జనాభా 100% అనుకున్నాం కాబట్టి 100% వాల్యూ ఎంత అవుతుంది? 30% వాల్యూ 2400 అయితే 100% వాల్యూ ఎంత కావాలంటే 100/30 ఇంటూ 100/30 ఇంటూ 2400. దీన్ని సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ చేయండి. 324లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 3 24, 0 వేసండి యాజ్ ఇట్ ఈజ్గా. సో 100 ఇంటూ 80 అంటే 8000. అంటే ఆ గ్రామం యొక్క మొత్తం జనాభా 8000. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను. ఒక వ్యక్తి 56% ఓట్లను పొంది తన ప్రత్యర్థిపై 720 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అయినా మొత్తం ఓట్లు ఎన్ని? ఓకే, సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, 1, 2 అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ జరిగింది. ఒక వ్యక్తికి 56% ఓట్లు వచ్చాయన్నారు. అంటే ఫస్ట్ పర్సన్కి 56% ఓట్లు వచ్చాయనుకోండి. సో మొత్తం ఓట్లని 100% అనుకోండి. 100%లో ఫస్ట్ పర్సన్కి 56% వచ్చిందంటే మిగిలిన 44% సెకండ్ పర్సన్కి వస్తాయి. కాబట్టి సెకండ్ పర్సన్కి వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటే 44%. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఎంత పర్సెంట్ మెజారిటీతో గెలిచాడు అంటే 56% అనేది 44% కంటే ఎంత ఎక్కువ? 12% ఎక్కువ. అంటే 12% ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకే, సో అక్కడ క్వశ్చన్లు ఏమన్నారు? ఒక వ్యక్తి తన ప్రత్యర్థిపై 720 ఓట్ల మెజారిటీతో గెలిచను అన్నాడు. అంటే ఈ 12% 720కి సమానమైతే 720 ఓట్లు అయితే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నారు. సో మొత్తం ఓట్లని 100% అనుకోండి. 100% వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, సో పర్సంటేజెస్లో మెజారిటీ 12%, ఓట్లలో మెజారిటీ 720 అని ఇచ్చారు. అంటే 12% వాల్యూ 720 అయితే మొత్తం ఓట్లు 100% వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే 100/12 ఇంటూ 720. దీన్ని సింప్లిఫై చేస్తే 12 72లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 12 72 కాబట్టి 6 టైమ్స్. ఈ 0ని యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి. 60. 100 ఇంటూ 60 అంటే 6000. కాబట్టి ఆ గ్రామంలోని మొత్తం ఓట్ల సంఖ్య 6000. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను. ఒక వ్యక్తి 40% ఓట్లను పొంది 600 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అయినా మొత్తం ఓట్లు ఎన్ని? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏబి అనుకోండి, ఏబి. అందులో ఒక వ్యక్తికి 40% ఓట్లు వచ్చాయన్నారు. సో ఏ అనే వ్యక్తికి 40% వచ్చాయనుకోండి. మొత్తం ఓట్లు 100% అనుకోండి. ఆ 100%లో ఏకి 40% వచ్చింది. అంటే రిమైనింగ్ 60% బికి వచ్చినట్టు, అంతే కదా, బికి వచ్చినట్టు. అంటే ఈ వ్యక్తి గెలిచాడు, ఈ వ్యక్తి ఓడిపోయాడు, తక్కువ పర్సెంట్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి చేతిలో ఎంత పర్సెంట్ తేడాతో ఓడిపోయాడు అంటే 20% ఓట్ల తేడాతో ఓడిపోయాడు, అంతే కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 20% ఓట్లు అనమాట. ఓకే, క్వశ్చన్లు ఏమన్నారు? ఒక వ్యక్తి 600 ఓట్ల తేడాతో ఓడిపోయాను అన్నాడు. ఓకే, సో అంటే 20% వాల్యూ 600 ఓట్లకు సమానము.
20% వాల్యూ 600 ఓట్లకి సమానము. ఓకే, అయితే మొత్తం ఓట్లు ఎన్ని అన్నారు? మొత్తం ఓట్లు అంటే 100% కాబట్టి 100% వాల్యూ ఎంత అవుతుంది? 20% వాల్యూ 600 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది అంటే సేమ్ ఇందాకట్లాగా 100/20 ఇంటూ 600. సో సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి. 260లో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 100 ఇంటూ 30 అంటే 3000. అంటే మొత్తం ఓట్ల సంఖ్య 3000. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. ఒక పట్టణంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 5000. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను. 20% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 55% ఓట్లు గెలుపొందిన వ్యక్తికి వచ్చాను. అయినా ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని? ఓకే, సో ఇక్కడ 20% ఓట్లు చెల్లలేదు అన్నారు. అంటే 20% ఓట్లు అంటే మొత్తం ఓట్లు 5000 ఇచ్చారు. అందులో 20% ఓట్లు చెల్లలేదు. అంటే చెల్లని ఓట్లు ఎన్నో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 20% అన్నారు కాబట్టి సో 20/100. ఓకే, సో 20% అన్నారు కాబట్టి 20/100. ఒకవేళ 30% చెల్లలేదు అన్నారనుకోండి 30/100 తీసుకోవాలి. 20/100 ఇంటూ మొత్తం ఓట్లు ఎన్ని? 5000. ఈ సింప్లిఫై చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 20 ఇంటూ 50, 20 50s 1000. అంటే 1000 ఓట్లు చెల్లలేదు. ఓకే, సో మొత్తం 5000 ఓట్స్లో 1000 ఓట్లు చెల్లలేదు అంటే మిగిలిన 4000 ఓట్లు చెల్లినవి. ఓకే, ఇవి చెల్లిన ఓట్లు. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏబి అనుకోండి. 55% ఓట్లు గెలుపొందిన వ్యక్తికి వచ్చాను అన్నాడు. అంటే ఏకి 55% వచ్చిందనుకోండి. మొత్తం ఓట్లు 100% అనుకోవాలి. 100%లో 55% ఈ వ్యక్తికి వచ్చిందంటే మిగిలిన 45% బికి వస్తుంది. కాబట్టి 45% బికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఓట్లు ఎన్ని ఎక్కడ అంటే చెల్లిన ఓట్లే కదా మనం తీసుకోవాలి. 4000 అనమాట. క్వశ్చన్లు ఏమన్నారు? ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాను అన్నారు. సో ఓడిపోయిన వ్యక్తికి ఎంత పర్సెంట్ వచ్చింది? 45% వచ్చింది. కాబట్టి 45/100 ఇంటూ 45/100 ఇంటూ చెల్లిన ఓట్లన్నీ 4000 కదా. ఈ 4000 ఇక్కడ తీసుకోండి. ఓకే, మొత్తం ఓట్లు 5000 తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే 5000లో 1000 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. వాటిని తీసేస్తే మిగిలినవి 4000 ఓట్లు. కాబట్టి ఈ 4000 చెల్లిన ఓట్ల నుంచే మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినా ఉన్నాడు కాబట్టి ఓడిపోయిన వ్యక్తికి ఎంత పర్సంటేజ్? 45 కాబట్టి 45/100 ఇంటూ చెల్లిన ఓట్లు 4000. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 45 ఇంటూ 40. ఓకే, 4 40s 180 అంటే 1800. కాబట్టి ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన ఓట్లు 1800. ఓకే, ఒకవేళ గెలుపొందిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాను అన్నారనుకోండి. గెలుపొందిన వ్యక్తికి 55% వచ్చింది కాబట్టి 55/100 ఇంటూ 4000 తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగాను. 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? ఓకే, సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. జస్ట్ మీరు ఏబి అనుకోండి. ఏబి. ఓకే, సో 58% ఓట్లు పొందిన వ్యక్తి గెలిచాడు ఇక్కడ. అంటే ఈ పర్సన్కి 58% వచ్చిందనుకోండి. మొత్తం చెల్లిన ఓట్లని 100% అనుకోండి. 100%లో 58% ఇతనికి వచ్చిందంటే మిగిలిన 42% ఈ బి అంటే ఓడిపోయిన వ్యక్తికి వస్తుంది. 42%. ఓకే, సో ఏ అనే వ్యక్తికి 58% వచ్చింది. బి అనే వ్యక్తికి 42% వచ్చింది. సో ఇక్కడ ఈ గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి మీద ఎంత పర్సెంట్ తేడాతో గెలిచాడు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 16%. 16% తేడాతో గెలిచాడు. అక్కడ ఓట్లలో ఏమన్నారు? 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజారిటీతో గెలిచను అన్నాడు. అంటే ఈ 16% మెజారిటీ అనేది 1440 ఓట్లకు సమానము అయితే మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత?
ఓకే, సో ఈ 16% అనేది 1440 చెల్లిన ఓట్లకు సమానం అయితే మొత్తం చెల్లిన ఓట్లని 100% అనుకోండి. 100% వాల్యూ ఎంత అవుతుంది అంటే 100/16 ఇంటూ 1440. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 16 144లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 16 144 కాబట్టి 16 144లో 9 టైమ్స్. ఈ జీరోని యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. 0 100 ఇంటూ 90 అంటే 9000. ఓకే, సో ఈ 9000 ఏమిటి? చెల్లిన ఓట్లు. ఓకే, చెల్లిన ఓట్ల నుంచే కదా మనకి రిజల్ట్ వచ్చేది. చెల్లిన ఓట్లు 9000. క్వశ్చన్లు ఏమన్నారంటే 10% ఓట్లు చెల్లలేదు అన్నారు. మొత్తం ఓట్లని 100% అనుకోండి, అందులో చెల్లని ఓట్లు 10%. అంటే చెల్లిన ఓట్లు ఎంత ఉంటాయి? 90% ఉంటుంది. అంటే ఆ 90% వాల్యూ, చెల్లిన 90% వాల్యూ ఇక్కడ ఓట్లు ఎంత వచ్చింది? 9000కి సమానం. అయితే క్వశ్చన్లు ఏమన్నారంటే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నారు. సో ఓవరాల్గా మొత్తం ఓట్ల సంఖ్యని మళ్ళీ 100% అనుకోండి, అది ఎంత అవుతుంది? ఓకే, సో ఈ 9000 అనేది చెల్లిన ఓట్లు. ఓకే, పర్సంటేజెస్లో 10% ఓట్లు చెల్లలేదు అన్నాడంటే మిగిలిన 90% చెల్లినట్టే కదా. అంటే 90% వాల్యూ ఈ 9000 అయితే మొత్తం ఓట్లు 100% వాల్యూ ఎంత అవుతుంది? కాబట్టి మళ్ళీ 100/90 ఇంటూ ఈ 9000 ఇక్కడ తీసుకోండి. 9000 సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. 900లో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 టైమ్స్. సో 100 ఇంటూ 100 10,000. సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓటింగ్లో మొత్తం ఓట్లు 10,000. ఓకే, మొత్తం ఓట్ల సంఖ్య 10,000 అనమాట. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ కూడా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ వీటి మీద ఎటువంటి డౌట్ అడిగినా నేను ఇమీడియట్గా మీకు రిప్లై ఇస్తాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూపు లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.